తెలుగువారి విశ్వవేదిక టీవీ9 వారధి కార్యక్రమానికి స్వాగతం. పొత్తులపై బీజేపీ ఏం తేల్చబోతుంది? ఏపీలో జరిగే మీటింగ్ సారాంశం ఏంటి? జనసేన టీడీపీతో బీజేపీ జత కలుస్తుందా? ఈ విషయాలపై మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు ఉన్నారు. ఎన్ఆర్ఐస్ కాల్ చేయాల్సిన నెంబర్లు 04023490015 90016. వాట్సాప్ వీడియో కాల్స్ చేయాల్సిన నెంబర్లు 8006-036-036. నమస్తే అండి రమేష్ నాయుడు గారు, వెల్కమ్. నమస్తే అండి. ఏపీలో బీజేపీ పరిస్థితి ఏంటి? అసలు టీడీపీ జనసేనతో పొత్తుందా లేదా? ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ రాజకీయ శూన్యతను ఆసరాగా చేసుకొని ప్రజాబాహుల్యంలోకి ప్రజాపోరు అనేటువంటి పేరు మీద మేము రోజువారీ యాక్టివిటీ చేస్తున్నాం. మొన్నటి వరకు వికసిత భారత్ అనేటువంటి యాక్టివిటీ చేయడం కారణంగా ఏమైందంటే, కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందాల్సినటువంటి చేసినటువంటి మంచి పనులు, సంక్షేమ పథకాలు, అలాగే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత రాకముందు ఏ విధమైనటువంటి అభివృద్ధి సాధించింది ఈ దేశము అనేటువంటి విషయాల్లో ఒక స్పష్టతనిచ్చేటువంటి ప్రయత్నం చేసినాం. ప్రజలందరూ కూడా దాన్ని చాలా వెల్కమ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజాపోరు యాత్ర చేయడం కారణంగా ఏమైందంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్యల లోగిళ్ళలోకి వెళ్ళి ప్రత్యక్షంగా మేమందరం కూడా కార్యకర్తలం ప్రజల పక్షాన్ని నిలబడి ఆ విషయాలన్నీ కూడా మేము ఫైల్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజా మేనిఫెస్టో తయారు చేయడం కోసం కూడా ఉపయోగపడుతుందని మేమందరం భావిస్తున్నాం. అంటే ముఖ్యంగా అసలు బీజేపీ టీడీపీ జనసేనతో కలిసి ఎలక్షన్స్కి వెళ్ళే అవకాశం ఏమైనా ఉంది? ఎందుకంటే ఈరోజు జరిగిన మీటింగ్లో కొంతమంది నాయకులు అంటున్నారు పొత్తుల గురించి చర్చించాం, 1-2 రోజుల్లో చెప్తామని. కొంతమంది అంటున్నారు అసలు ఆ డిస్కషనే రాలేదు అని. మరోవైపు తెలంగాణలో ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడానికి వీటికి అన్నిటికి కూడా ఒక పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేయడానికి మనకి ప్రధానమంత్రి రాబోతున్నారు. సో ఈ పరిస్థితుల్లో అసలు తెలంగాణలో ఇంత యాక్టివ్గా ఉన్న బీజేపీ ఏపీ విషయంలో, పొత్తుల విషయంలో ఎస్పెషలీ ఎందుకు ఇంకా వెయిట్ చేస్తుందనేది అందరికీ ఉన్న క్వశ్చన్. దీనికి సంబంధించి ఈరోజు అసలు డిస్కషన్ జరిగిందా? ఈరోజు జిల్లాల వారి సమీక్ష జరిగింది. ఆర్గనైజేషన్ సంస్థాగతంగా ఏ విధమైనటువంటి బలోపేతంగా తయారైంది, ఇంకా మనం వేయాల్సినటువంటి అడుగులు ఏమున్నాయి, అలాగే ఇప్పటి వరకు జరిగినటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి విషయంలో కూడా అది లాభార్థి అనేటువంటి కార్యక్రమాన్ని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి విషయంలో డైరెక్ట్ డోర్ టు డోర్, హార్ట్ టు హార్ట్ టచ్ చేయాలి అనేటువంటి విషయంలో మాకు మార్గదర్శనం చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రజాపోరు యాత్రకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఇంకా వేగవంతంగా చేయాలి, పోయేటువంటి క్రమంలో కార్యకర్తలందరూ కూడా ఏ అంశాల మీద దృష్టి పెట్టాలనేటువంటి విషయం మీద రివ్యూ జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీకి చాలా స్పష్టంగా ఉంది, మాకు రాజకీయ రణక్షేత్రంలో ఏ విధంగా మేము ఎన్నికలు ఎదుర్కోవాలనేటువంటి విషయంలో స్పష్టత ఉంది. సో సందర్భం వచ్చినప్పుడు కేంద్ర నాయకత్వం దాన్ని రివీల్ చేస్తుంది. అంతవరకు మాత్రమే మాకున్నటువంటి అవగాహన, అంతవరకు మా పరిమితులు కూడా అంతే. ముఖ్యంగా బీజేపీకి అంటే గత ఎలక్షన్లు ఈ ఎలక్షన్లతో పోలిస్తే చాలా వరకు తేడా కనిపిస్తుంది. మరోవైపు తెలంగాణలో బలం పుంజుకోవడం కావచ్చు, ఈ పారామీటర్స్ అన్నీ కూడా కొద్దిగా ప్రెస్టీజియస్గా తీసుకుంటున్నాయి. ఎస్పెషలీ నాయకుల విషయానికి వస్తే అటు మేజర్గా ఎవరైతే ఈ 5 ఏళ్ళు బీజేపీ కోసం కష్టపడ్డారో వీళ్ళందరూ కూడా ఎంపీ టికెట్లకి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అసలు బీజేపీ టార్గెట్ ఏంటి? అసెంబ్లీ ఎలక్షన్స్ మీదనా, అసెంబ్లీ సీట్ల మీదనా, లేకపోతే కేవలం ఎంపీ సీట్ల మీద ఉండబోతుందా? అంటే తెలంగాణకు వచ్చినటువంటి అదృష్టం మాకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితులు 2 రకాలుగా చెప్పుకోవాలండి. ఒకటి, జమిలీ ఎలక్షన్లో రావడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు జనరల్గా ఉంటాయి. వాళ్ళకి ఏమైపోయిందంటే అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు రావడము, తదనంతరం ఈరోజు ఎంపీ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారు తప్పనిసరిగా 100% రావాలి అధికారంలోకని ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో పాజిటివ్ ఓట్ బ్యాంకు కొంత ఎక్కువగా టర్న్ అయ్యేటువంటి అవకాశం తెలంగాణలో ఉంది. సేమ్ టైం ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విషయంలో అసెంబ్లీ, పార్లమెంట్ 2 ఒకేసారి రావడం కారణంగా కొంత స్థానిక అంశాలు అలాగే జాతీయ అంశాలు 2 మిళితమై వస్తాయి. కాబట్టి ఈ విషయంలో
ఆ తెలంగాణ వాళ్ళకు కొంత వెసులుబాటు ఉండొచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాత్రం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది, ప్రజల్లోకి చొచ్చుకొని పోతుంది, ప్రజాభిమానాన్ని చూరుకుంటుంది. కానీ కొంత దురదృష్టం ఏంటంటే మీడియాకు ఆ విషయాలన్నీ కూడా కనపడట్లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్హెల్తీ కాంపిటీషన్ కారణంగా మాకు మీడియా మజిల్ పవర్ లేని కారణంగా ఈరోజు కొంత చాలా ఎంత స్పీడ్గా ఎదుగుతున్నప్పటికి కూడా ఈరోజు స్థానికంగా మొన్న జరిగినటువంటి బై ఎలక్షన్లు అంతా కూడా మేమే పోటీ చేసాం. ఆ చేసినటువంటి సందర్భంలో మాకు వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ కూడా చూడండి, గత ఎన్నికల్లో 2019లో వచ్చినటువంటి ఓట్ బ్యాంకును కూడా చూడండి, బేరేజ్ వేసుకోండి. పెరిగినప్పటికి కూడా దాన్ని పెరిగింది అని చెప్పడానికి కూడా కొందరు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి, చూపించడానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో మేము చాలా ప్రభావవంతమైనటువంటి రాజకీయ పార్టీగా ఎదిగామనేటువంటి విషయంలో ఎవరూ కాదనలేనటువంటి సత్యం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ చుట్టూనే తిరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఓకే, రమేష్ నాయుడు గారు ఫస్ట్ కాలర్ ఉన్నారు, రాహుల్ న్యూయార్క్ నుండి. రాహుల్ గారు నమస్తే. నమస్తే అండి. మాట్లాడండి, రమేష్ నాయుడు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. అదే ఏం లేదండి, మీరు పొత్తులు అంటారు. యాక్చువల్లీ బీజేపీ స్ట్రాంగ్ ఉంది కదండి, మీరు అంటే పొత్తులు ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు. ఇంకోటి ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు జనసేన పొత్తు పెట్టుకుంటే ఏదో ఇచ్చినట్టు ఒక 24 సీట్లు అలా పడేశాడు పవన్ కళ్యాణ్ మీద. సో మళ్ళీ మీరేమో పవన్ కళ్యాణ్ తోటి ఇదంటారు, ఆయనేమో మరి టీడీపీ తోటి జతగట్టిండు. మరి ఇదంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఒకటేంటంటే ఆ పవన్ కళ్యాణ్ తోటి మీకు ఎందుకండి, అంటే మొన్న స్పీచ్ చూసారు కదా, అసలు మెడకాయ మీద తలకాయ ఉన్న వాళ్ళు ఎవరు అలా మాట్లాడరు. ఏదో పాతాళానికి తొక్కేస్తా అంటాడు, ప్రజాస్వామ్యం లేదంటాడు. ప్రజాస్వామ్యం లేకపోతే అలా ఎలా మాట్లాడతాడండి? అంటే మీరు ఒకసారి సిచ్యువేషన్ అనలైజ్ చేసుకొని, ఐ థింక్ ఆ జనసేన పార్టీ అనేది చంద్రబాబు నాయుడు కోసం పెట్టిండు ఆయన. సో మీరు రాహుల్ గారు క్వశ్చన్ స్ట్రైట్ గా అడగండి. మీరు అసలు పొత్తు పెట్టుకోకుండా వెళ్ళాలండి, అది అంటే అలా వెళ్ళే పాసిబిలిటీ ఉందా లేదా అని నా క్వశ్చన్ అండి. అంటే మీరు పెట్టుకోకుండా వెళ్తేనే మీకు స్ట్రాంగ్ అవుతుంది అది. ఓకే, రమేష్ నాయుడు గారు. ఆయనేం బీజేపీకి ఓటర్ ఏం కాదు, ఆయన అజెండా వేరు, అర్థమవుతుంది ప్రశ్నలోనే. సో రెండోది, జనసేనకు సంబంధించిన కామెంట్ చేశాడు. ఆయన బీజేపీ ప్రతినిధిని పట్టుకొని ఆయన చేసినటువంటి కామెంటు, ప్రశ్న ఏదైతే ఉందో రిలవెంట్గా లేదనేటువంటి విషయం అర్థమవుతుంది. ఒకటి స్పష్టం చేయదలుచుకున్నా, బీజేపీ ఒక జాతీయ పార్టీ, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ. మాకంటూ కొన్ని వ్యూహాలు ఉన్నాయి, మేము రాజకీయాల్లో ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో అలా తీసుకుంటాం. ఓకేనా? అది రమేష్ నాయుడు గారు. ఇంకొక ముఖ్య విషయం, ఎస్పెషలీ మీ జనరేషన్ నాయకులు ఎవరైతే గత 5 ఏళ్ల నుంచి యాక్టివ్గా ఏపీ దీంట్లో మొత్తం అన్ని చోట్ల తిరగడం కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన విషయం 5 ఏళ్ల నుంచి కాదన్నా, మేము కాలేజీ డేస్ నుంచి ఏబీవీపీ, అంటే ఎస్పెషల్లీ ఎక్కువగా మీరు 5 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు అనేది నా ఉద్దేశం. సో ఈ జనరేషన్ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసికట్టుగా గతంలో కన్నా ఎంత పర్సంటేజ్ బీజేపీని ఆంధ్రప్రదేశ్లో పైకి తీసుకురాగలిగారు మీ అంచనా ప్రకారం? ఎందుకంటే దాన్ని బేస్ చేసుకునే మనకు రేపు పొద్దున అసెంబ్లీ సీట్ల విషయంలో కానీ ఎంపీ సీట్ల విషయంలో కానీ ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. సో మీ టీం ఏదైతే ఇప్పుడు ఉన్న టీం ఏదైతే ఉందో ఇది ఎంతవరకు బీజేపీ ఓట్ బ్యాంక్ని పెంచగలిగిందంటారు? ఎవాల్యుయేషన్ ఎప్పుడు చేయగలుగుతామంటే, విద్యార్థి చదువుకొని సంవత్సరం పాటు చివరిలో పరీక్షలు రాసి ఆ పరీక్షల యొక్క ఎవాల్యుయేషన్ అయిన తర్వాత వచ్చినటువంటి మార్కులను బట్టి ఆ విద్యార్థి యొక్క మేధస్సును లెక్కలేకేయచ్చు మనం. అలాగే రాజకీయ నాయకుడు కూడా 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత వచ్చేటువంటి పరీక్షలు అంటే ఎన్నికలు. ఆ ఎన్నికల్లో తను సాధించినటువంటి ఓట్లు, సీట్లు, స్థానాన్ని బట్టి మనం ఒక కొలమానంగా తీసుకోవచ్చు. కాబట్టి ఆ పరీక్ష సమయం ఆసన్నమైంది. ఒక నెల రోజుల పాటు మనం ఓపిక పడితే మేము ఏ స్థాయిలో కష్టపడ్డాము, ఏ స్థాయి ఫలితాలు వచ్చాయి, ఏ స్థాయిలో మా యొక్క శక్తి సామర్థ్యాలు ఉపయోగపడ్డాయి అనేటువంటి విషయం కూడా తేటతలం అవుతుంది. తినబోతూ రుచులు ఎలా
ఓకే, సుకుమార్ గారు. నెక్స్ట్ ఒక కాలర్ ఉన్నారండి, చంద్రశేఖర్ కువైట్ నుండి. చంద్రశేఖర్ నమస్తే అండి. నమస్తే సార్, బాగున్నారా? మాట్లాడండి, రమేష్ నాయుడు గారితో మాట్లాడండి. అన్నా నమస్తే అన్నా. నమస్తే చంద్రశేఖర్ గారు. నమస్తే. నమస్తే అన్నా. నమస్తే, వినపస్తాను, చెప్పండి. సార్ కొన్ని క్వశ్చన్లు పూర్తిగా అడుగుతాను, వాటికి సమాధానం చెప్పండి సార్. ఇప్పుడు బీజేపీ పార్టీ అనేది ఒక స్థాయి, ఒక లెవెల్లో, ఒక స్టేజ్లో ఉండేది. మీరు సొంతంగా చేసుకునే హక్కు, మీకు ఆ సైన్యము, ఆ పట్టుదల అనేది దేశవ్యాప్తంగా ఉంది. మీరు ఏంటికి వాళ్ళకు పొత్తులు చేసుకుంటారు సార్? ఈ రోజు మీకు ఆంధ్రప్రదేశ్ లో ఆపోజిట్ అయినా కానీ వచ్చే పొజిషన్ మీకు ఉన్నారు. వైసీపీ బీజేపీ ఉండండి ఈ పొజిషన్, ఈ ఎలక్షన్ లో మీరేంటో తెలుగుగా వాళ్ళకు పొత్తులు ఇవ్వటము, వాళ్ళు చేయటము, జనసేన కలుసుకోవడము, టీడీపీ కలుసుకోవడము ఈ పద్ధతిగా బాగలేదు సార్. ఓకే, ఇంకేమైనా ఉన్నాయండి క్వశ్చన్స్? ఇంకేమైనా ఉన్నాయండి క్వశ్చన్స్? మేడం పురంధేశ్వర గారు టీడీపీలోకి పోతున్నారని చెప్పి ఒక వెనకడి ఇన్ని రోజులు బీజేపీ పార్టీలో ఉన్న స్థానం లేకపోయింది. అది ఎంత మాత్రం చేయండి సార్. థ్యాంక్ యూ సార్. రమేష్ నాయుడు గారు, ఇందాక అడిగిన కాలరు సేమ్ క్వశ్చన్, ఈ కాలరు సేమ్ క్వశ్చన్. వీళ్ళంతా కొంత అర్థం పర్థం లేనటువంటి ప్రశ్నలంతా వేస్తుంటారు సార్. ఇది వారు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అది 100% మా రాష్ట్ర అధ్యక్షురాలు గురించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి పనికి మాలినటువంటి వ్యాఖ్యలు. వాటి గురించి నేను సమాధానం చెప్పడం కూడా సమయం వృధా, వీక్షకులు కూడా బోరుగా ఫీల్ అవుతారు, అనవసరం అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తుల యొక్క సానుభూతి పరులు మాట్లాడేమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. కేంద్ర నాయకత్వానికి పొత్తులు ఇష్టం లేదు, ఇక్కడున్న వారే ఎక్కువగా పొత్తుల కోసం పాకులాడుతున్నారని కూడా అంటున్నారు. ఇది నిజమైన అసలు మెయిన్ టార్గెట్ బీజేపీని, అటు వైసీపీ కావచ్చు, ఎందుకు ఇంత అంటే ఆ కలయిక జరగకుండా ఉండడానికి ఇంతమంది ఇన్ని విధాలుగా ఎందుకు మాట్లాడుతున్నారంటారు? ఒక విషయం అర్థం చేసుకోవాలి, జాతీయ పార్టీగా భారతీయ జనతా పార్టీని నడిపించేది ఒక టీం, ఒక వ్యక్తులు కాదనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదే ప్రాంతీయ పార్టీలు నడిపించేది వ్యక్తులు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పొత్తుల విషయంలో ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఏ రాష్ట్రాల్లో ఏ విధమైనటువంటి ఎత్తుగడల్లో వెళ్ళాలి అనేటువంటిది కేంద్ర నాయకత్వం ఒక రాజకీయ వ్యూహాన్ని ఇప్పటికే తయారు చేసి పెట్టుంటుంది. ఆ రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో దాన్ని రాష్ట్ర పార్టీకి ఇస్తే దాన్ని అనుసరించి మేము ముందుకు పోతాం. ఇది మీ అందరికీ తెలిసినటువంటి విషయం, కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ప్రాంతీయ పార్టీలు అయితే వ్యక్తి యొక్క నిర్ణయం కారణంగా ఆధారపడి ఉంటాయి వాళ్ళ యొక్క రాజకీయపరమైనటువంటి చర్యలన్నీ కూడా, ఎన్నికల్లో వేసేటువంటి అడుగులన్నీ కూడా. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఎవ్వరూ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు కొన్ని అభిప్రాయాలు జాతీయ పార్టీ అడిగినప్పుడు మాత్రమే చెప్తారు. అంతేగాని మా ఇష్టాలను జాతీయ పార్టీ మీద రుద్దే అంత స్థాయి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి లేదనేటువంటి విషయం అర్థం చేసుకోండి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు జాతీయ పార్టీలో ఆయన అనేక సంవత్సరాలు సంస్థాగతమైనటువంటి పని చేశాడు. తర్వాత ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు, భారత ప్రధానమంత్రి అయ్యారు. అపర చాణక్యుడిగా పేరు పొందినటువంటి అమిత్ షా గారు అక్కడ ఉన్నారు. సో మాకు సంఘటనా కార్యదర్శిగా, సహసంఘటనా కార్యదర్శిగా ఉన్నటువంటి వాళ్ళు చాలా పెద్ద మనుషులు. ఎందుకంటే కర్ణాటకకు సంబంధించిన, సౌత్ ఇండియాకు సంబంధించిన అన్ని విషయాల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మాకు బిఎల్ సంతోష్జీ సంఘటనా మంత్రిగా ఉన్నారు. సహసంఘటనా మంత్రిగా ఉన్నటువంటి శివప్రకాష్జీ పశ్చిమ బెంగాల్ ఎన్నికల్ని చాలా దిగ్విజయంగా నడిపించి ఫలితాలు రాబట్టినటువంటి వ్యక్తి. కాబట్టి మాకున్నటువంటి వాళ్ళందరూ కూడా రాష్ట్రానికి సంబంధించిన పురంధేశ్వరి గారు కావచ్చు, ఇతరత్ర సంఘటనా మంత్రులు అందరూ కూడా చాలా ఒక టీం వర్క్ తోటి వాళ్ళు చేస్తారు. రాష్ట్ర పార్టీకి సంబంధించిన వారి యొక్క అభిప్రాయాలని సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు అడిగి తెలుసుకుంటారు. కానీ మేము జాతీయ పార్టీ మీద రుద్దేటువంటి ప్రయత్నం చేసేటువంటి సాహసం ఎవరు చేయరు. ఓకే, నెక్స్ట్ ఒక కాలర్ ఉన్నారండి, చైతన్య డాలస్ నుండి. నమస్తే అండి చైతన్య గారు. నమస్కారం అండి. రమేష్ గారు,
ఇందాక నేను follow నమస్తే అవుతున్నాను. చైతన్య గారు, మీరు నమస్తే. పదే పదే నమస్కారం. పదే పదే మీరు ఒక మాటని స్పెసిఫై చేస్తున్నారండి. రాష్ట్ర నాయకులు రాష్ట్ర నాయకుల ఆలోచనలను జాతీయ నాయకుల మీద రుద్దము అనేసి. అంటే బీజేపీ దేశ రాజకీయాల మీద మిమ్మల్ని రుద్దాలా అని ఎవరు చెప్పట్లేదండి. కానీ మీ అభిప్రాయాలను కనీసము మీ రాష్ట్రంలో మీరు చేసే రాజకీయాలను మీరు చేసుకోవాలండి. అంతేగాని పైన నుంచి మాకు ఆర్డర్లు వస్తాయి, మేము పైన నుంచి ఏదొస్తే అది ఫీల్డ్ కవర్ లో వస్తే చేస్తాము అనడానికి అలాంటి వాళ్ళు మాకు రాష్ట్రంలో అవసరం లేదు అనేది మేము భావిస్తున్నాము. ఎందుకు అంటే తెలుగు ప్రజల ఆత్మగౌరవం అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. అంతేగాని మాకు ఫీల్డ్ కవర్ లో వచ్చే ముఖ్యమంత్రులు అందుకోసమే కాంగ్రెస్ రైట్ చైతన్య గారు, అర్థమైంది. ఆత్మగౌరవం విషయంలో మాకు అంతకన్నా ఎక్కువ ఉంది. ఆత్మగౌరవానికి దెబ్బ జరిగిన రోజు అన్న ఎన్టీఆర్ పదవీచ్యుతుడిని చేసినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ అండగా ఉండింది, దండగా ఉండింది. ఆ రోజు ఈ ఉన్నటువంటి జనరేషన్ వాళ్ళందరికీ కూడా తెలుసు. కొత్తగా మేము మీ దగ్గర చెప్పించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ యొక్క సంక్షేమం కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవం కోసం మేము కృషి చేస్తూనే ఉంటాం. అంజయ్ గారిని అడగాలి, లేదంటే కాంగ్రెస్ పార్టీని అడగాలి. ఆత్మగౌరవం అనే దానికి ఏంది అర్థం అనేది మమ్మల్ని కాదు అడగాల్సింది. డన్. రమేష్ నాయుడు గారు, ఇంకొక ముఖ్యమైన విషయం అంటే అప్లికేషన్స్ తీసుకుంటున్నారు అభ్యర్థులకు సంబంధించి, అటు ఎంపీ కాన్స్టిట్యున్సీలకు సంబంధించి కావచ్చు, అసెంబ్లీ దీనికి కావచ్చు. వీటన్నిటి అప్లికేషన్స్ని బట్టి చూస్తే గతంలో ఉన్నదానికన్నా రెస్పాన్స్ బాగుందంటారా? అట్లీస్ట్ ఒక్కొక్క ఏరియాల్లో అంటే 175 సీట్లు ఏదైతే ఉన్నాయో అట్లీస్ట్ ఒక 2-3 అప్లికేషన్స్ వచ్చాయో, యావరేజ్గా ఈ అప్లికేషన్స్ ఏదైతే ప్రాసెస్ స్టార్ట్ చేశారో రిక్వెస్ట్లు ఎంతవరకు వచ్చాయండి? ఈరోజు మీరు వాటి గురించి కూడా డిస్కస్ చేశారు కదా. ఈరోజు అవి కాదు చర్చ జరిగింది. గత నెల రోజుల ముందు మమ్మల్ని అందరినీ కూడా ప్రతి జిల్లాకు 3-man కమిటీ పంపించడం జరిగింది. ఏ నియోజకవర్గాల్లో మనకు పోటీ చేసేటువంటి వ్యక్తుల యొక్క శక్తి సామర్థ్యాల మీద, అలాగే ఔత్సాహికులైనటువంటి అభ్యర్థుల్ని ఎంపిక చేసుకొని రమ్మని మా అందరికి ఒక పార్టీ సూచన చేసింది. దాని క్రమంలో మేమందరం ఫీల్డ్కి వెళ్ళి అభిప్రాయాలు సేకరించుకొని రావడం జరిగింది. అది రాష్ట్ర పార్టీకి మేమందరం కూడా నివేదించాం. అది ఒక నెల ముందే జరిగిపోయినటువంటి ప్రక్రియ అండి. చాలా అడ్వాన్స్గా చేసాం. గతం కన్నా కూడా ఇప్పుడు చాలా అడ్వాన్స్గా దాన్ని అంతా కూడా కలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ఈరోజు జరిగింది కేవలం 2 విషయాలే. ఒకటి, మాకు రాబోయే రోజుల్లో అవలంబించాల్సినటువంటి వ్యూహము, పార్టీకి సంబంధించినటువంటి లబ్ధిదారులకు ఏ విధంగా వెళ్ళి వాళ్ళ యొక్క మనసుని చూరుకొని ఓట్ల రూపంలోకి అభిమానాన్ని మార్చాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అంటే చెరువులో పారుతున్నటువంటి మొరవ, అలాగా నరేంద్ర మోడీ గారి పట్ల అన్ని ప్రాంతాల్లో ఆ విధమైనటువంటి అభిమానం వెల్లువిరుస్తున్నటువంటి నేపథ్యంలో మనం చెంబు ఎత్తుకొని పోతే చెంబుతో పట్టుకొచ్చుకోవచ్చు, బిందె ఎత్తుకొని పోతే బిందుతో తెచ్చుకోవచ్చు, చెరువు దగ్గరికి నీళ్ళు, గంగాళం ఎత్తుకొని పోతే గంగాళంతో నీళ్ళు తెచ్చుకోవచ్చు. కాబట్టి అలాగే నరేంద్ర మోడీ గారి మీద వస్తున్నటువంటి అభిమానం, భారతీయ జనతా పార్టీ పట్ల ఉన్నటువంటి సానుకూల వైఖరి ఓట్ల రూపంలో ఎలా మలుచుకోవాలి అనేటువంటి విషయాల మీద అవగాహన కల్పించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, శ్రీధర్ రెడ్డి గారు, న్యూయార్క్ నుండి. శ్రీధర్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. రమేష్ నాయుడు గారితో మాట్లాడండి సార్. ముఖ్యంగా ఇప్పుడు మాకు ఒక 2 క్లారిఫికేషన్స్ ఏంటంటే సార్, ఈ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో అండి 5 years నుంచి సిబిఐ కనీసం ఒక మర్డర్ కేసును కూడా పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయలేనంత బలహీనంగా ఎందుకుందండి? అంటే కనీసము ఇప్పుడు అవినాష్ రెడ్డి ఈజ్ ఇన్ ఏఐట్ అక్యూజ్డ్ కదా, మరి ఆయనను అరెస్ట్ కాకుండా సిబిఐని ఆపుతుంది ఎవరు? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా ఎన్ఐఏ కోర్టుకు వెళ్లకుండా ఉండటం ఎలా సాధ్యం? ఎన్ఐఏ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సెంట్రల్ డిపార్ట్మెంట్ ఏజెన్సీ. సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అంటే సిబిఐ కథనాలు కానీ లేకపోతే సైంటిఫిక్ ఎవిడెన్స్, టెక్నికల్ డీటెయిల్స్, ఐపీఆర్ డీటెయిల్స్ ద్వారా వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో జరిగినటువంటి అంత సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నా కూడా అంటే ఇలాంటి ఫెసిలిటీ మర్డర్లు చేసిన అందరికీ ఇస్తారా? అంటే అరెస్ట్ చేయకుండా సిబిఐ మామూలు వ్యక్తులకు కూడా ఇంత బంపర్ ఆఫర్ ఉంటుందా? అవినాష్ రెడ్డికి ఉన్న బంపర్ ఆఫర్ అరెస్ట్ చేయకుండా మామూలు వ్యక్తులకు కూడా ఇస్తే, మాకు కూడా 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు,
వాళ్ళు కూడా ఏదో 2-3 మర్డర్లు చేసుకుంటారట. మరి సిబిఐకి రిఫర్ చేస్తే ఇలా 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు పొడిగిస్తే సరిపోతుంది అంతే. మరి ఇలాంటి ప్రధానమంత్రి ఉన్నందుకు నిజంగా ఒక సిబిఐ అండ్ ఎన్ఐఏ ఏజెన్సీస్, సెంట్రల్లీ సోఫిస్టికేటెడ్ ఏజెన్సీస్ ఇంత బలహీనంగా ఉంటాయా చెప్పండి. ఓకే అండి. రమేష్ నాయుడు గారు. శ్రీధర్ రెడ్డి గారు, మీ ప్రశ్న అర్థమైంది. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ కూడా స్వతంత్రంగా పనిచేసే విధంగా స్వేచ్ఛనివ్వడం జరిగింది, స్ట్రెంథెన్ చేయడం జరిగింది. వ్యవస్థల్లో మీరు అన్నట్లు ఎక్కడన్నా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ప్రతిదానికి మనం నరేంద్ర మోడీ గారిని పోల్చుకోవడము, వారే అన్నీ చేయాలి కాదు. ఎక్కడికెక్కడ మనకు ఒక ఏ స్థాయికి ఆ స్థాయిలో మనకు వ్యవస్థని ఏర్పాటు చేసి పెట్టడం జరిగింది. మన రాజ్యాంగం అద్భుతమైంది, మన వ్యవస్థలన్నీ కూడా స్వతంత్రంగానే పనిచేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. కొన్ని ఎక్కడన్నా లోపాలు జరిగింటే 100% కేంద్రంలో ఉన్నటువంటి ఏజెన్సీలన్నీ కూడా తప్పనిసరిగా వాటిని సరిదిద్దుకుంటాయి, లేకపోతే సజావుగా జరుగుతాయి. ఏదైనా మనకు అభ్యంతరం ఉంటే మాత్రం తప్పనిసరిగా వాటి దృష్టికి తీసుకుపోవాలి. ఆన్ పేపర్ మీద మనం టీవీల్లో చెప్పుకోవడం, రాజకీయ విమర్శలు చేసుకోవడం అనేది ఏదైతే ఉందో దాని ఆధారంగా మనం వ్యవస్థల్లో కొలమానం చేయలేము. వాటిని ఎంతవరకు బేరీజ్ వేస్తాం చెప్పండి. తప్పనిసరిగా ఏదన్నా మనకు అభ్యంతరమైనటువంటి విషయాలు ఏదైనా ఉంటే దాని పై సంస్థలు కూడా ఉన్నాయి. అవసరమైతే మనం న్యాయస్థానాలను కూడా సంప్రదించవచ్చు. హైకోర్టుకు సంబంధించిన విషయంలో జగన్మోహన్ రెడ్డి గారుకి కొంత ఎక్కడన్నా ఉపేక్ష జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం మీలో ఉంటే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకుపోవచ్చు. సో మనం ఊరినే రాజకీయ విమర్శలు చేయడం సరైనది కాదు. మీరు లాంటి అబ్రాడ్లో నివసిస్తున్నటువంటి రమేష్ నాయుడు గారు, ఇంకొక కాలర్ ఉన్నారండి, మయూర్ అని యుఎస్ఏ నుండి. మయూర్ గారు నమస్తే. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి, మాట్లాడండి. రమేష్ నాయుడు గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. రమేష్ గారు నమస్తే. మయూరి గారు నమస్కారం. ఓకే సార్, నమస్కారం సార్. కాకపోతే ఏంటంటే మీ బీజేపీ అసలు వండర్ఫుల్ సార్, రియల్లీ. ఎందుకంటే మీరు చాలా స్టేట్స్ లోనూ అంతా కూడాను మంచిగాను యాక్చువల్గాను యూ హ్యావ్ వన్ ఎనీహౌ. మీరు రాజకీయం చేశారో లేకపోతే ఏం చేశారో కానీ తెలియదు కానండి, కానీ మొత్తానికి అయితే కనుక మీరు ఓకే యూ కమ్ అక్రాస్ ఇన్ యూనో బిట్వీన్ మెనీ స్టేట్స్. కాకపోతే ఇంకోటి ఏంటంటేనండి, ఇప్పుడు సౌత్ లో అసలు బీజేపీ అనేది లేదండి అసలు. మీరు ఎక్కడో చూసుకోండి, ఎన్ని స్టేట్స్ ఎక్కడో కూడా లేదు. కానీ ఎందుకు మీరు ఉన్నట్టు అసలు మీకు జీతం ఎందుకు ఇస్తున్నట్టు, లేకపోతే మిమ్మల్ని ఎందుకు పోషిస్తున్నట్టు అంతా కూడా అది కూడా ప్రజల సొమ్మే కదండి. కానీ మీరు పోటీ చేస్తారంటారు. మయూరి గారు, రాజకీయ పార్టీల్లో పనిచేసేటువంటి వ్యక్తులకి జీతాలు ఇవ్వరండి. ఫస్ట్ మీరు రాజకీయ పార్టీల గురించి మీరు అవగాహన పెంచుకోండి. ప్రశ్న అడిగే ముందర ఏదో మిడ్ నైట్ అయింది కదా, ఏదో క్వశ్చన్ వేద్దాం అనుకుంటే అది అప్రస్తుతమైనటువంటి మాటలు, సమయం వృధా అండి. మయూర్ గారు మయూర్ గారు దయచేసి సౌత్ ఇండియాకి సంబంధించి మీరు Let me finish my question. చెప్పండి మీ క్వశ్చన్. Let me finish my question. Okay. Now, let me finish my question. మేము అడగకుండానే మీరు ముందుగానే మొత్తం అన్ని కూడా ఏదో ఎత్తేసుకుంటున్నారు. అసలు మీరు లేరు, ఏమీ లేదు. అసలు మీరు ఏం చేశారండి ఆంధ్రప్రదేశ్? మీరు ఏం చేశారు? కనీసం ఈవెన్ తెలంగాణకి ఏం చేశారు మీరు అసలు? ప్లీజ్ చెప్పండి కనీసం. ఏదో పొత్తులు గీతులని మాట్లాడద్దు ప్లీజ్. ఓకే రమేష్ నాయుడు గారు, బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసింది? ఆయనకు అవగాహన లేదు సార్. మేము చేయకపోతే ఆంధ్రప్రదేశ్లో నెల జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి సార్. ఆయన అది తెలుసుకోమని చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మేము ఇచ్చినటువంటి నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో శరవేగంగా యావరేజ్కి 44 కిలోమీటర్ల పైన ఈ రాష్ట్రంలో రోడ్లు విస్తరణ జరుగుతుంది. తెలియాలి కదా వాళ్ళందరికీ. తెలియదు వాళ్ళకి. ఏదో ఫారిన్కి పోయారు, మేధో వలస పేరు మీద వెళ్ళిపోయారు, ఆడ బతుక్కుంటున్నారు. సరే మనం కూడా గౌరవిస్తాం. విదేశాల్లో ఒక్క విషయం అంటే ఇప్పుడు కాలర్ అడిగారు కాబట్టి మీకు ఒక అవకాశం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి బీజేపీ ఏమేం చేసిందో
అట్లీస్ట్ ఒక టాప్ 5 థింగ్స్ ఏమున్నాయో ఒకసారి కాలర్ అడిగినట్టుగా చెప్తే అట్లీస్ట్ మిగిలిన వాళ్ళకన్నా తెలుసు. చెప్పాను కదన్నా, ఆవరేజ్కి 44 కిలోమీటర్లు వేగవంతమైనటువంటి రోడ్ల విస్తరణ జరుగుతుంది. ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థలు ఇచ్చాం. ఈరోజు అమృత రైల్వే స్టేషన్లన్నీ ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన గిరిజన యూనివర్సిటీ ఇచ్చాం. రైల్వే జోన్కు రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వండి అంటే ఇవ్వట్లేదు. నడికుడి శ్రీకాళహస్తికి సంబంధించి పూర్తి చేద్దామంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన కాంపన్సేషన్ ఇవ్వట్లేదు. బెంగళూరు కడపకు సంబంధించినటువంటి 300 కోట్ల రూపాయలు ఇస్తే రాజశేఖర రెడ్డి గారి యొక్క స్వప్నం ఆ బెంగళూరు కడప రైల్వే లైన్ పూర్తి చేయాలని, దానికి సంబంధించి 300 కోట్లు స్టేట్ గవర్నమెంట్ కాంపన్సేషన్ వాళ్ళ కేంద్రం అంతా ఇచ్చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో జట్టీలు మత్స్యకారులను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సీ కోస్ట్లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్లకు ఉపాధి కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో జట్టీలు నిర్మించండి అని చెప్పి కావాల్సినంత నిధులు ఇస్తే వాళ్ళు కట్టలేకపోతున్నారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చినాం. చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో కోకలలు. ఈరోజు గర్భం దాల్చినటువంటి మాతృమూర్తి నుంచి కాటికి పోయేటువంటి వ్యక్తి వరకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పిస్తుంది. ఈరోజు రాష్ట్రంలో ఉచితంగా బియ్యం ఇస్తున్నటువంటి విధానం, కరోనా వ్యాక్సిన్కి సంబంధించి ఉచితంగా వేసినటువంటి తీరు, ఏ విషయంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ని తక్కువ చేసింది? ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 28 లక్షలు ఇల్లు ఇవ్వడం జరిగింది. మనకన్నా 4 రెట్లు పెద్దదైనటువంటి ఉత్తరప్రదేశ్కి కేవలం 25 లక్షలు ఇచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్కి 28 లక్షలు ఇల్లు ఇచ్చారు. ఎవ్వరు చెప్పరండి, ప్రతి సందర్భంలో ఇదే మాట. పెట్టినోడిని కూడా పెట్టలేదని చెప్తే నిజంగా మనం ఒక రకమైనటువంటి మన స్థాయి మనమే తగ్గించుకుంటామండి. ఆంధ్రుడు అంటే ఆత్మాభిమానం కలిగినోడు, మంచోడు, లేకుంటే అతిథి మర్యాద చేసేవాడు, ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్టు మాట్లాడేవాడు అనేటువంటి ఒపీనియన్ ఒకప్పుడు ఉంది రాష్ట్రంలో. కానీ దురదృష్టం ఏంటంటే ఈ మధ్యకాలంలో చేసిన పనిని కూడా చేయలేదు, అన్నం పెట్టి తింటే కూడా తినలేదు. వాడేం పెట్టినాడు? అయ్యో పచ్చడి మెతుకులు పెట్టినాడు. ఆకలైనప్పుడు పచ్చడి మెతుకులే పంచపక్ష ప్రమాణాలు. సో విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కు నిన్నగాక మొన్న 15,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన విషయంలో ఒక సాఫ్ట్ కార్నర్, ఒక ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన విషయంలో ఒక కార్డియల్ రిలేషను నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ విధమైనటువంటి సహకారం కావాలంటే ఆ సహకారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపయోగించుకోవట్లేదు. పోలవరానికి నిధులు ఇస్తామరా బాబు అంటే కట్టుకోలేకున్నారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే కోకళ్ళు అండి. కానీ ముఖ్యంగా రమేష్ నాయుడు గారు ఇక్కడ ఒక విషయం ఇంట్రెస్టింగ్ స్టాటిస్టిక్స్ ఏంటంటే ఓల్డ్ లీడర్స్ యాక్సెప్టెన్స్ అప్రూవల్ రేటింగ్స్లో దాదాపు అన్ని దేశాలని కనుక కంపేర్ చేస్తే మార్నింగ్ కన్సల్ట్ అనే యుఎస్ బేస్డ్ సంస్థ, బిజినెస్ ఇంటెలిజెన్స్ సంస్థ, అది కొద్దిగా క్రెడిబిలిటీ ఉన్న సంస్థ. దీంట్లో ఇండియా ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ గారికి దాదాపు 77% యాక్సెప్టెన్స్ ఉంది అని చెప్పి రిపోర్ట్ చెప్తుంది. అంటే ఫస్ట్ ప్లేస్లో నరేంద్ర మోడీ ఉన్నారు అని. తర్వాత మెక్సికో 64%, స్విట్జర్లాండ్ 57%, యుఎస్ తీసుకుంటే ఎక్కడో 7వ ప్లేస్లో 37% బైడెన్ యాక్సెప్ట్ చేస్తున్నారని. ఇలాంటి డేటా ప్రపంచవ్యాప్తంగా వస్తున్నప్పటికి కూడా ఇలాంటి విషయాల్ని బీజేపీ ప్రాపర్గా ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్. అదొకటైతే ఎస్పెషలీ సౌత్ ఇండియాలో బీజేపీ అంటేనే అదేదో నార్త్ ఇండియన్ పార్టీ, మనకు సంబంధం లేని పార్టీ అనే ఒక కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ని ప్రజల నుండి బయటికి తీసుకురావడానికి మీరు ఏమేం చర్యలు తీసుకోబోతున్నారు? చాలా మంచి రెలవెంట్ క్వశ్చన్. ఏంటంటే వారు కూడా అడిగారు, దానికి చెప్పాలి నేను, మధ్యలో వారు అడ్డు తగిలారు. సౌత్ ఇండియాలో 29 స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి. కాంగ్రెస్ కన్నా అధికంగా మాకు ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఇంకా ఏం కావాలి? రేపు కూడా అధికంగా సీట్లు మేము సాధిస్తామనేటువంటి విశ్వాసం మాకుంది. అందరికీ తెలుసు ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే మొన్న మాకు సీట్లు ఓట్లు తక్కువైనటువంటి పరిస్థితి. కానీ తెలంగాణ కావచ్చు, లేకపోతే ఇతరత్ర పక్కనున్నటువంటి కర్ణాటక కానీ మనం లెక్కేసుకుంటే అన్ని చోట్ల కూడా ఒక మంచి స్కోర్ వచ్చింది. రేపు కూడా తప్పనిసరిగా మంచి స్కోర్ వస్తుంది అనేటువంటి విశ్వాసం మాకుంది. చివరిగా మీకు చెప్పదలుచుకునేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విషయంలో కూడా నరేంద్ర మోడీ గారు ఎప్పుడు పర్యటన చేసినా చూడండి,
ప్రజలు స్వచ్ఛందంగా అద్భుతంగా భారతీయ జనతా పార్టీ శక్తి సామర్థ్యాల కన్నా కూడా మించి ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చి వెల్కమ్ చెప్తున్నటువంటి పరిస్థితి. మొన్న సంక్రాంతి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అద్భుతంగా చేసుకుంటారు. ఎవరు ఆ సంక్రాంతి మూడ్లో ఉంటే పొలిటికల్ పార్టీ లీడర్లు కూడా వాళ్ళ దగ్గరికి పోతారే కానీ నాయకుల దగ్గరికి ప్రజలు ఎవరు రారు. ఎందుకంటే పండగ మూడు అట్లా ఉంటుంది, అంత ఇంపార్టెన్స్. కానీ సంక్రాంతికి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటన చేస్తే అనంతపురం జిల్లాలో లేపాక్షికి ఏ విధమైనటువంటి స్వాగతం పలికారండి. ఇప్పుడు సోషల్ మీడియా కావచ్చు, లేకుంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఏదైతే ఉందో దాంట్లో మేము కొంత ఇంకా వేగంగా పెంచుకోవాలి. మీరు ఇచ్చేటువంటి సజెషన్ని మేము పాజిటివ్గా తీసుకుంటాం. కొంత ఎలక్ట్రానిక్ మీడియాలో మీలాంటి సంస్థలు ఒకటి రెండు కొంత హెల్ప్ చేస్తున్నటువంటి మాట వాస్తవాలను వాస్తవంగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. కానీ కొన్ని ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అడుగే పెట్టకూడదు, దానికి స్థానం ఉండకూడదు. కాబట్టి ఇప్పుడు పక్కనున్నటువంటి తమిళనాడుకు సంబంధించి కర్ణాటకకు సంబంధించి మొన్న వార్తలు వింటున్నాం. భారతదేశాన్ని విడగొట్టాలంటాడు ఒకడు సౌత్ నార్త్ అని డివైడ్ చేసేటువంటి ప్రక్రియ, విషబీజాలు నాటేటువంటి ప్రక్రియ చేస్తాడు. హిందీ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి విషయంలో ఇంకొక మాట మాట్లాడతాడు. కానీ ఇంగ్లీష్ నేర్చుకోమని మాత్రం వీళ్ళే ప్రోత్సహిస్తారు. మన జాతీయ భాష అయినటువంటి హిందీకి మాత్రం వ్యతిరేకంగా మాట్లాడతారు. చూడండి, కాబట్టి ఇలాంటి కొన్ని ఎమోషనల్ థింగ్స్ తోటి ఎంతవరకు నిలువరించగలుగుతారు వాళ్ళ వల్ల కాదు. బీజేపీ గతంలో కూడా వాజ్పేయి గారి హయాంలో కార్గిల్ యుద్ధ సమయంలో కూడా సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీ పటిష్టంగా ఉన్నటువంటి తెలంగాణలో 2 గెలిచింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా 2 సీట్లు గెలవడం జరిగింది. బీజేపీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఎప్పుడూ వెల్కమ్ చేస్తూనే ఉంటారు. ఒకటి చెప్పదలుచుకున్న మీ ద్వారా, ఆంధ్రప్రదేశ్లో మాకున్నటువంటి మన ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి విషయంలో మూలాలు చాలా బలంగా వెల్లుకొని ఉన్నాయండి. సమయము సందర్భం వచ్చినప్పుడు 100% మెటీరియలైజ్ చేసేటువంటి ఒక మెకానిజం ఏదైతే ఉందో మా దగ్గర ఉంది. నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి మంచి పనులు, అలాగే వారు రాబోయే రోజుల్లో విజన్ తోటి 2047 విజన్ తోటి పోయేటువంటి అంశాల మీద కూడా రేపు ప్రజల్లోకి వెళ్ళబోవడమే కాకుండా మాకు వాళ్ళందరి దగ్గర మేము ఓట్ల రూపంలో మార్చుకునేటువంటి ప్రక్రియను కూడా మేము ఇప్పటికిప్పుడే ఆలోచన చేసి పెట్టేసుకున్నాం. తప్పనిసరిగా విజయం సాధిస్తాం. రాబోయే రోజుల్లో 100% భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రభావవంతమైనటువంటి శక్తిగా ఎదగబోతుంది. దాంట్లో డోకా లేదనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, వాసు కతార్ నుండి. వాసు గారు నమస్తే. నమస్కారం అండి. మాట్లాడండి రమేష్ నాయుడు గారితో. నమస్కారం అండి. నమస్తే అన్న. చెప్పండి వింటున్నారు, చెప్పండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ బిగ్ సపోర్టర్ ఆఫ్ మోడీ గారు అండి, అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ వాట్ డెవలప్మెంట్ ఈస్ డూయింగ్. కానీ ఇక్కడ ఏంటంటే రీసెంట్ గా జరుగుతున్న ట్రాన్సిషన్స్, ఇది న్యూసెస్ ఏంటంటే సౌత్ నార్త్ ఒక డివిజన్ ఒకటి ఉంది. మీరు చెప్పిన డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్ని వాట్ ఎవర్ ద ఇన్స్టిట్యూట్స్ కానీ, ఆ రోడ్ 44 కిలోమీటర్స్ పర్ డే, ఇవన్నీ ఇండియా మొత్తం వైడ్ స్ప్రెడ్ గా ఉన్నాయి. కానీ ఒక ఐకానిక్ ప్రాజెక్ట్ లాగా అహ్మదాబాద్ ముంబై స్పీడ్ ట్రైన్ కానీ, పటేల్ విగ్రహం లాంటిది కానీ, అయోధ్య రామ మందిరం లాంటిది, అలాంటి ఒక ఐకానిక్ మెగా ప్రాజెక్ట్ ఏమైనా మీరు తెస్తే యూ కెన్ ఈజీలీ పర్కులేట్ ఇన్ టు ద సౌత్. అది నా ఉద్దేశం సార్. సో దట్ ఈస్ మై ఫస్ట్ క్వశ్చన్. అంటే ఐ వాంట్ ఏ ఆల్టర్నేటివ్ ఫ్రమ్ ఆల్ దీస్ పార్టీస్. ఇప్పుడు మనం 1 or 2 చూస్తాం. సో ఇప్పుడు వీ షుడ్ కాంపిటీషన్ పెరగాలి. దట్ ఈస్ వాట్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ కదండి. సో దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. అండ్ లైటర్ నోట్, ఇప్పుడు మీరు భారత్ అని మారిస్తే మా పాస్పోర్ట్ల మీద ఇండియా బదులు భారత్ అని మార్చుకోవాలి, మళ్ళీ మేము రెన్యూ చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. ఈ 2 నా క్వశ్చన్స్. వాసు గారు, ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నాకు కూడా కోరుకుంది ఏంటంటే డైమండ్ కాంప్లెక్స్ గుజరాత్లో కాదు, మనం కూడా అలాంటిది ఇక్కడ ఎందుకు కట్టుకోలేదు అని నాకు కోరిక ఉంది, కోపం ఉంది మన నాయకుల మీద. రాష్ట్ర ప్రభుత్వం చూపించేటువంటి చొరవ ఆ విధంగా ఉండాలి. మనం ఎందుకు డైమండ్ కాంప్లెక్స్ కట్టుకోలేకపోయాం? కేంద్రం సహకారం అందిస్తుంది, రాయితీలు ఇస్తుంది, కొంత ప్రోత్సాహం ఇస్తుంది, ఏదైనా లోన్లు ఇప్పిస్తుంది తక్కువ వడ్డీతోటి.
కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రభుత్వం చొరవ చూపాలి, వినూత్నంగా ఆలోచన చేయాలి. అసలు మీరెందుకు అక్కడికి వలసపోవాల్సి వచ్చింది? రాయలసీమ వాడిగా నేను చెప్తున్నా, నాకు చాలా బాధ ఉంది. ప్రభుత్వాలు చేయలేనటువంటి, ప్రభుత్వాలు చేయూత ఇవ్వకపోయినా కూడా గల్ఫ్ కంట్రీస్లో చాలామంది రాయలసీమ వాసులందరూ కూడా వలసపోతున్నారు. కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఉపాధి పొందుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చేయట్లేదు ఆ మాత్రం ఉపాధి సహకారం, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరచట్లేదు. దురదృష్టం. మనోళ్ళందరూ కూడా కువైట్, దుబాయ్, ఖత్తర్కు పోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మన ప్రాంతంలో పండేటువంటి హార్టికల్చర్ పంటలు ఏవైతే ఉన్నాయో వాటికి మనం కొంత మార్కెట్ సౌకర్యం కల్పించట్లేదు, ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టట్లేదు. లేకపోతే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మినరల్కి సంబంధించి ప్రత్యేకత ఉంది. ఆ మినరల్ ఆధారంగా పరిశ్రమలు తేలేకపోయారు. ఒక్కొక్క స్కిల్ ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్లో దాన్ని ఆ స్కిల్కి సానబట్టి ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేయలేదు. మీకు ఒక విషయం చెప్తాను. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చాడు ఒకసారి. ఆ సమయంలో సెట్టుకుంటలో ఎర్రచందనం బొమ్మలు తయారు చేసి ఇస్తే అబ్బురుపోయాడు. అదే ఎర్రచందనానికి సంబంధించిన స్మగ్లర్లు ఇక్కడి నుంచి దొంగలు తరలిస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వడ్రంగి పని చేసేటువంటి వాళ్ళకు మాత్రం ఈ ఎర్రచందనం దొంగలు అందుబాటులోకి రావు. విగ్రహాలు తయారు చేసి విదేశాలకు కానీ అమ్మినట్లయితే కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ వస్తుంది. మరి ఎందుకు చేయట్లేదు? కాబట్టి మీరందరూ అర్థం చేసుకోండి. మీలాంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖలు రాయండి. ఒక రకమైనటువంటి సామాజిక మాధ్యమాలు ఉపయోగించుకొని ప్రభుత్వానికి సూచనలు సలహాలు కూడా చేయండి. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వనరులను మీరు ఉపయోగించుకోలేకపోతున్నారు? ఏ వనరుని ఆధారంగా విదేశాల్లో మార్కెట్ సౌకర్యం ఉంది? ఏ వనరులకు సంబంధించి ఉదాహరణకు మంగంపేటలో వెరైటీస్ ఉన్నాయి. ఇదే గల్ఫ్ కంట్రీస్లో 100% అక్కడ పెట్రోలియం శుద్ధి కొరకు వెలికి తీసేటువంటి సమయంలో ఫైర్ అవుతుంది. ఆ సమయంలో ఆ ఫైర్ కాకుండా ఉండడం కోసం ఇక్కడ నుంచి తీసుకుపోయేటువంటి మంగంపేటకు సంబంధించిన వెరైటీస్ ముద్దలన్నీ కూడా దించుతారు. ఎక్కడ ఇంత నాణ్యమైనటువంటి వెరైటీస్ దొరకవు. పాకిస్తాన్లో దొరుకుతుంది మన తర్వాత, అది తక్కువ నాణ్యత కలిగినటువంటిది. ఈ వెరైటీస్ ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. పెయింట్స్ తయారు చేయొచ్చు, వుడ్ చేయొచ్చు, గ్లాసులు చేయొచ్చు, ఎన్నో చేయొచ్చు. కానీ అలాంటి పరిశ్రమలు ఇక్కడ ఎందుకు పెట్టట్లేదు? దానికి రిలవెంట్ పరిశ్రమలు ఎందుకు పెట్టట్లేదు? ఇది మనందరం కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను ఆశించి రాబోయే జనరేషన్ ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఒక మేధోమథనం చేయాలి. ఆ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ప్రభుత్వాలు కాకపోతే రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థల మీద ఉంది. తప్పనిసరిగా ఆ విధంగా చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం మనందరి మీద కూడా ఉంది. రమేష్ నాయుడు గారు, మీరు ఎలక్షన్స్కి వెళ్తూ ఉన్నారు కాబట్టి ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెయిన్గా ఏ పాయింట్స్ మీద మీరు ఎలక్షన్ ఫేస్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు ఇచ్చే హామీలు ఆంధ్రప్రదేశ్కు ఒకటండి, అమరావతి రాజధాని విషయంలో మేము మేనిఫెస్టోలో ఉంటుంది. యువతకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ విషయంలో మేనిఫెస్టోలో ప్రాధాన్యత ఉంటుంది. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకురావడానికి ఏ విధమైనటువంటి చొరవ తీసుకోబోతున్నామో చెప్పబోతున్నాం. రైతులకు సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఇతోధికమైనటువంటి సహాయం పెంచేటువంటి ప్రక్రియ. ప్రతి ఏటా 6,000 ఇస్తున్నారు కదా, దాన్ని డబల్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మాకు అధికారంలోకి వస్తే కేంద్రం సహకారం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మేము అధికారం వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా మేము చేయాల్సినటువంటి పనులు కూడా చేస్తాం. చదువుకున్నటువంటి విద్యార్థులను మరింతగా ఏ విధంగా ప్రోత్సహించాలి, విదేశీ విద్యకు ఏ విధంగా పంపించాలి, నాసిరకమైనటువంటి మద్యం ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా తగ్గించాలి, అక్రమంగా మైనింగ్ ఏదైతే ఉందో దాన్ని అరికడతాం, భూ కబ్జాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి రక్షణ కల్పిస్తాం. ఈరోజు ఇందనక చెప్పినట్లు మనకు దొరికేటువంటి ఏ జిల్లాలో ఏ వనరులు దొరుకుతున్నాయో, ఏ పంట పండుతుందో వాటికి తగ్గట్టు మేము ఇక్కడ పరిశ్రమలు కానీ ఎగుమతులు కానీ వాల్యూ యాడెడ్ యాక్టివిటీస్ని చేస్తాం. ఉదాహరణకు ఒక విషయం చెప్తా. మనం చిన్నప్పుడు చింతపండు, జీలకర్ర, ఉప్పు వేసుకొని దంచుకొని దాన్ని చప్పరించేవాళ్ళం. ఈరోజు అదే చింతపండు, జీలకర్ర దంచిన దాన్ని మనకు ఫ్లైట్లలో ఒక చాక్లెట్ రూపంలో ఇస్తున్నారు.
అది చాలా విలువైందిగా మార్చి ఇస్తున్నారు. అలా చూడండి, చిన్న పని మనం ఎప్పుడో మన పెద్దవాళ్ళ నుంచి అలవాటు చేసినటువంటి సి విటమిన్కి సంబంధించినటువంటిది మనం రుచికరమైంది మనకు దొరికేటువంటి మన లోగిలలో దొరికేటువంటి చింతపండుని ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లలో అమ్ముతున్నారు మనకే. సో అలాంటి విలువైనటువంటి ఆలోచనలు మనం చేయాలండి. అవన్నీ కూడా మేము చెప్తాం. వాళ్ళకి ఏ విధంగా రవాణా వ్యవస్థ, వాళ్ళకు సంబంధించినటువంటి మార్కెటింగ్ సిస్టమ్, ధర స్థిరీకరణ నిధి అని చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5,000 కోట్లు పెడతా అని చెప్పి 500 కోట్లు పెట్టారండి, పెట్టలేదు. కానీ భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా ధర స్థిరీకరణ నిధిని పెడుతుంది. రాయితీలతో కూడినటువంటి డ్రిప్పుని ఇస్తాం, రాయితీలతో కూడినటువంటి యంత్ర పరికరాలు ఇస్తాం. ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ శ్రేయస్సు కోసం ఏం ఆలోచన చేయాలో చేస్తాం. వృద్ధులకు సంబంధించిన విషయంలో, మహిళలకు సంబంధించినటువంటి విషయంలో పుట్టినటువంటి అమ్మాయి ఎవరైతే ఉందో భారంగా భావించకూడదు, లక్ష్మీదేవిలాగా భావించాలి. ఆ అమ్మాయికి రక్షణ ఇవ్వాలి, ఆ అమ్మాయికి చేయూతనివ్వాలి, ఆ అమ్మాయి విద్యాబుద్ధులు నేర్పించేటువంటి సహకారం అందజేయాలి. ఆ అమ్మాయిని ఇంటి నుంచి అత్తగారింటికి పంపించేటువంటి సమయంలో కూడా ఆర్థికపరమైనటువంటి సహకారం అందజేయాలి. ఇలాంటి విషయాలన్నీ కూడా పక్క రాష్ట్రాల్లో సక్సెస్ఫుల్గా మా వాళ్ళు చేశారు. మధ్యప్రదేశ్కు సంబంధించి కూడా అలాగే సక్సెస్ అయ్యారు. చదువుకుంటున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిలకు సంబంధించినటువంటి విషయంలో ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకునింది కేంద్ర ప్రభుత్వం. ఆ రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారు ఉండడం వల్ల చాలా సాధించారు. ఇక్కడ కూడా అంతే. అన్నిటికన్నా ముఖ్యమైనది అప్పులు చేయకుండా ఆంధ్రప్రదేశ్ని ఒక మిగులు బడ్జెట్ తోటి తయారు చేసేటువంటి మెకానిజాన్ని రూపొందిస్తాం. తాయిలాలతో కాదు, దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలను ప్రజలకు చెంతకు చేరుస్తాం, ప్రజలకు కూడా కన్విన్స్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి. వాళ్ళకు కొన్ని కఠినమైనటువంటి చరణ్ గారు చెప్పండి. నమస్తే అండి, రమేష్ నాయుడు గారు ఉన్నారు. వారధి అన్నది చాలా బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ అండి. మా ఆవేదన రాజకీయ నాయకులు తెలపడానికి ఈ ప్రోగ్రామ్ చాలా ఉపయోగపడుతుంది. ఇంకా రమేష్ నాయుడు గారు నమస్కారం అండి. సూటిగా నా ప్రశ్నలు, మీరు ఇందాక మీ మేనిఫెస్టోలో ఏమేమి ఉంటుందని చెప్పారండి, చాలా సంతోషం అండి. మీ విజన్ కూడా చాలా బాగుందండి, అది జరిగితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాం. ఇంకా ప్రశ్న ఏంటంటే, మీ మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక ప్యాకేజ్ కానీ ఉంటుందా? ఇంకొక ప్రశ్న, ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం రాని పక్షంలో, మా బీజేపీ ప్రభుత్వం స్టేట్ లో రాని పక్షంలో వస్తుందా రాదా అనేది నేను దాంట్లో వెళ్ళను, మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారా? ఒకవేళ అంటే చాలా దీర్ఘకాలికంగా ఇది డిలే అవుతుంది, మీరేమైనా పోలవరం ప్రాజెక్ట్ ని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుని, అంటే ప్రత్యేక పరిస్థితులలో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ లోకి ఇంటర్వ్యూన్ అయి తీసుకోవచ్చు, నాకు ఆ అవగాహన ఉంది, అన్ని పరిస్థితుల్లో కాకపోయినా ప్రత్యేక పరిస్థితుల్లో తీసుకోవచ్చు, మీరేమైనా తీసుకుంటారా? ఎందుకంటే అది ఆంధ్ర ప్రజలకు జీవనాడి. సో దీని గురించి మీరు కొంచెం పొగరుగా మాట్లాడకుండా చెప్తే బాగుంటుంది. అన్నా, మీరు అర్థం చేసుకోండి, రాష్ట్రం విడిపోయేటువంటి సందర్భంలో పోలవరం ఒక లైఫ్ లైన్ ప్రాజెక్ట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్కి. వాళ్ళకి ఏ విధంగా అయితే భాగ్యనగరం ఉందో ఆ విధంగా పోలవరాన్ని మనందరం కూడా నిర్మించుకోవాలి అని చెప్పి ఆ రోజు పట్టుబట్టి భారతీయ జనతా పార్టీ ఒక కేంద్రం మీద ఒత్తిడి చేయడము, అయిపోయిన తర్వాత రాష్ట్రం విడిపోవడము, ఇక్కడ అధికారం అక్కడ అధికారం లేకొచ్చింది. తొలి క్యాబినెట్లోనే 7 మండలాలు కలపడము, అయిన తర్వాత కావాల్సిన నిధులు ఇవ్వడం కూడా పోలవరానికి సరి. అయితే దురదృష్టం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు సరైనటువంటి రీతిలో స్పందించలే. వాళ్ళకు ఎంతవరకు కాంట్రాక్టులు మార్చుకుందాం, కమిషన్లు కొట్టేద్దాం, దీని కారణంగా జరగాల్సినటువంటి నష్టం చాలా జరిగిపోయింది. కానీ మేము చెప్పాం, మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పాడంటే కేంద్రానికి అప్పచెప్పేస్తామని చెప్పాడు. అధికారం లేకొచ్చిన తర్వాత అప్పచెప్తాడేమని మేము కూడా చూసాం. ఆయన అప్పచెప్పేటువంటి ప్రయత్నం చేయలేదు. ఇప్పటికి కూడా మేము మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాం, తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో, ఎందుకంటే రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని అధికారాలు ఉంటాయి, కొన్ని రకాలైనటువంటి విషయాల్లో కేంద్రం నేరుగా కూడా చేయిబెట్టేటువంటి ఆస్కారం ఉండదు. కాబట్టి పోలవరానికి సంబంధించినటువంటి విషయంలో ఒక ప్రజా ఉద్యమం రావాలి.
కేంద్ర ప్రభుత్వమే పోలవరానికి అప్పచెప్పండి అని చెప్పి రాష్ట్రం మీద ఒత్తిడి తేవాలి మీలాంటి విఘ్నులు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అప్పచెప్పినట్లయితే, లేకపోతే మళ్ళా ఉద్యమాలు వస్తాయి. కేంద్రం వివక్ష అంటారు, పేరుకునిందంటారు. కాబట్టి మాకు చెడ్డ పేరు తేవడం కోసం ప్రయత్నం చేస్తుంది, ఇదిగో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి అంటారు. రకరకాలైనటువంటి మా మీద నెపాలు వేయడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి మేము కూడా జాగ్రత్తగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల మనకు మమకారం ఎక్కువ ఉండాలి. కేంద్ర ప్రభుత్వానికి చాలా రకాలైనటువంటి యావిగేషన్స్ ఉంటాయి. కాబట్టి దృష్టి పెట్టి పని చేయడానికి మనకు సొంత పనిగా మనం చొరవ తీసుకోలేంది, మనం ఆలోచన చేయింది, మనం నిధులు తెచ్చుకోలేంది అది మంది తప్పు తప్ప కేంద్రం యొక్క సహకారం కావాలి అంటే, కేంద్రమే నిర్మాణం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్పినట్లయితే 100% తీసుకుంటుంది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో బీజేపీని ఆదరిస్తే తప్పనిసరిగా ఆ ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేస్తాం. కేంద్రం కూడా ఆ విధమైనటువంటి సహకారం ఎవరున్నా, ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి ఎవరు వచ్చినా ఒకే రీతిన సహకరిస్తుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, మహేష్ కుమార్, కాలిఫోర్నియా నుండి. మహేష్ గారు నమస్తే. నమస్తే అండి. రమేష్ నాయుడు గారు పాయింట్స్ సార్. ఇప్పుడు ముఖ్యంగా అలయన్స్ విషయంలో సార్, యాక్చువల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ వరకు బీజేపీ అండ్ జనసేన కాకుండా జనసేన అండ్ టీడీపీ అలయన్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సక్సెస్ఫుల్ అలయన్స్ అవుతుందండి. బీజేపీ మీరు ఒంటరిగానే వెళ్ళండి, ఎందుకంటే మీకు పెద్దగా ఓట్ బ్యాంక్ లేదు ఆంధ్రప్రదేశ్ వరకు. తర్వాత మీరు కూడా ఈ 5-10 years లో కేవలము ఈ శాలువాలు, బోకేలు, లేకపోతే వెంకటేశ్వర స్వామి విగ్రహాలు తీసుకొని పెట్టుకున్నారు. కానీ ప్రధానమంత్రి గారు చెప్పాలంటే పోలవరం లేదు, ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అన్నారు. కాబట్టి మీది కూడా ఆంధ్రప్రదేశ్ వరకు అయితే ముగిసిన అధ్యాయమే బీజేపీ పార్టీ. కాబట్టి మీరు ఒంటరిగా వెళ్ళండి సార్. అలయన్స్ వల్ల ఇంకా చెప్పాలంటే టీడీపీ జనసేనకి మైనారిటీ ఓట్స్ కానీ కొన్ని రకాలుగా ఇంకా నష్టమే ఉంటుంది మీ వల్ల. కానీ మీ వల్ల ఎలాంటి ఓటు బ్యాంక్ కూడా మీకు లేదు కాబట్టి పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పండి. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీకు ఇప్పుడు సీఎం గారికి, జగన్ గారికి మంచి నెక్సెస్ ఉంది కాబట్టి మీరు అలా హంతకుల్ని కాపాడుతూ ఉండండి. తర్వాత ఆయన సిబిఐ బెయిల్ మీద 10 ఏళ్ళు ఉన్నారు కాబట్టి ఆ సిబిఐ కూడా ఎలాగూ పనిచేయదు, ఆ సిబిఐ కూడా ఫంక్షనింగ్ ఎక్కువగా ఉండదు. ఈ ప్రైమ్ మినిస్టర్ హంతకుల్ని కాపాడే ప్రైమ్ మినిస్టర్ కాబట్టి మీరు మంచిగా హ్యాపీగా అలాగే ఉంటే బాగుంటుంది సార్. మీరు ఒంటరిగా దురదృష్టకరం తప్పులు మాట్లాడుతున్నారు మహేష్ కుమార్ గారు. మీరు కాలిఫోర్నియాలో నివసిస్తున్నారు. ప్రపంచం అంతా కూడా మెచ్చేటువంటి నాయకుడు, భారత ప్రధాని లాంటి వ్యక్తి మాకు నాయకుడు కావాలని అమెరికాకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు మాట్లాడుతున్నటువంటి క్రమం, సగటు భారతీయుడిగా గర్వపడాల్సినటువంటి వ్యక్తి మీరు, ఆయన్ను మీరు తప్పుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం తప్పు కదండి. మీరు విదేశాల్లో నివసిస్తూ భారతదేశం యొక్క గౌరవం అమాంతం పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ప్రపంచం అంతా కూడా ఏ సమస్య వచ్చినా భారతదేశం వైపు, నరేంద్ర మోడీ గారి వైపు చూస్తున్నటువంటి తరుణంలో ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికి లేనంత గౌరవం, ఇమేజ్ పెరిగిందని అంకెలతో కూడా చెప్తున్నారు కదా. ఇంతకుముందే వివరించి చెప్పారు. 75% రమారమి ఏ నాయకుడికి లేనంత. ఆ భారతదేశంలో ఏబుల్ లీడర్, స్టేబుల్ గవర్నమెంట్ ఉంది 2 సార్లు, రేపు కూడా రాబోతుంది. మనం ఏదో అవకాశం వచ్చిందని చెప్పి అలా మాట్లాడడం, మీలాంటి వాళ్ళు ప్రపంచ దేశాల్లో తిరిగి అనేక విషయాలు చూశారు. ఈరోజు ఆ భారతదేశంలో ఎన్ని మార్పులు వచ్చాయి. ఒకప్పుడు రెడ్ టేపిజం ఉండేది. ఈరోజు ఎవ్వరు పరిశ్రమలు స్థాపిస్తారన్నా వెల్కమ్ చేసేటువంటి పరిస్థితి, విండో సిస్టమ్ తీసుకొచ్చారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఎకానమీ ఏ విధంగా డెవలప్ అయింది, ప్రపంచంలో మనం ఏ స్థితిలో ఉన్నాం, ఈరోజు 5వ స్థానానికి ఎలా వచ్చాం, రాబోయే రోజుల్లో 3వ స్థానానికి వెళ్ళాలనేటువంటి ఆలోచన, 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నేపథ్యం. ప్రపంచ దేశాలన్నీ కూడా ఒడిదొడుకులు, ఆర్థిక మాంద్యాన్ని ఎన్నుకున్నా కూడా కరోనా కష్టకాలంలో భారతదేశం తట్టుకొని నిలబడింది. అది నాయకుడి యొక్క లక్షణాలు, అవి ఆలోచన చేయాలి. ఈ దేశానికి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దాన్ని మాట్లాడుకోవాలి. చిన్న చిన్న విషయాలు ఏంటండి, వ్యవస్థలో లోపాలు ఏమైనా ఉంటే ఎస్ తప్పనిసరిగా అదేమన్నా మా బీజేపీకి సంబంధించిన వల్ల. గో హెడ్ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏమన్నా బీజేపీకి సంబంధించిన వ్యక్తి, మా కుటుంబ సభ్యుడా?
ఈవెన్ బీజేపీ కార్యకర్త తప్పు చేసినా కూడా ఉపేక్షించేటువంటి పరిస్థితి ఉన్నది మా పార్టీలో. ఆయన ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ముఖ్యమంత్రిగా చూస్తాం మేము. మీరేమనుకుంటారు? జగన్మోహన్ రెడ్డిగా చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మీకు శత్రువు అయి ఉండొచ్చు. మేము రాజకీయంగా ఆయన్ను వ్యతిరేకిస్తాం, ఆయన భావజాలాన్ని వ్యతిరేకిస్తాం, ఆయన అవినీతిని వ్యతిరేకిస్తాం, ఆయన చేతకాంతనాన్ని వ్యతిరేకిస్తాం, సమర్థవంతమైనటువంటి పాలన అందించలేకపోతున్నాడని మీకన్నా గట్టిగా మాట్లాడతాం. కానీ ముఖ్యమంత్రిగా మాత్రం గౌరవిస్తాం. ముఖ్యమంత్రిగా మాకు అపాయింట్మెంట్ అడిగితే ఇస్తాం. ఆంధ్రప్రదేశ్కి ఏదైనా సహకారం అడిగితే కేంద్రం నుంచి తప్పనిసరిగా మేము భేషజాలకు పోకుండా ఆయనకి ఏదో మంచి పేరు వస్తుందని చెప్పి ఆలోచన చేయకుండా నిధులు ఇస్తాం. కానీ మీరు అలా భావిస్తే ఎట్లండి? రోజు మేము నిధులు ఇవ్వకపోతే నెల జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఒకవేళ నిధులు ఇవ్వకపోతే రోడ్ల మీదకి వచ్చి ఉద్యోగస్తులందరూ ఉద్యమాలు చేస్తే ప్రపంచ దేశాల్లో మీలాంటి వాళ్ళే సోషల్ మీడియాలో ఏం పెడతారు? ఆంధ్రప్రదేశ్లో జీతాలు రావట్లేదని మీకున్నటువంటి ఇంగ్లీష్ పరిజ్ఞానంలో పెట్టేస్తారు. ఆ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డిని అనుకోరు, భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారిని అనుకుంటారు. కాబట్టి మేము సహకారం అందిస్తే మీరేమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారితో నెక్సెస్ బాగుంది. ఎస్, టీమ్ స్పిరిట్తోనే పోతాం. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలతోటి భారతదేశంలో ఒక టీమ్ స్పిరిట్తోనే పనిచేస్తా అని చెప్పాడు నరేంద్ర మోడీ గారు ఓపెన్గా. సార్ చెప్పండి సార్. ఓకే రమేష్ నాయుడు గారు, ఇప్పటికిప్పుడు పొత్తు ఖరారు అయితే బీజేపీకి 10-12 సీట్లు వస్తాయి, దానికోసం పొత్తు అవసరమా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. నిజమేనా ఇది? అండ్ ఇంకొక వైపు ఏంటంటే రెండు సినారియోస్. ఒకటేమో డైరెక్ట్గా అన్ని సీట్లకి పోటీ చేయడం, రెండోది పొత్తులతోటి ముందుకెళ్ళడం. ఒకవేళ నేరుగా ఏ పొత్తు లేకుండా డైరెక్ట్గా బీజేపీ కనుక ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఎలక్షన్స్కి ముందుకు వెళ్తే ఎన్ని సీట్లు రావచ్చు? ఒకవేళ కలిసి ఈ రెండు పార్టీలతో కూడా కలిపి ఒక అలయన్స్ తోటి వెళ్తే ఎంతవరకు ఎన్ని సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంటుంది? ఒకటి మాత్రం వాస్తవం సార్, రాబోయే ఎన్నికల్లో మేము ఏ రీతిని వెళ్ళాలి అనేది మాత్రం కేంద్ర నాయకత్వం చెప్తుంది. అప్పటి వరకు మేము ప్రకటించడానికి మాట్లాడడానికి ఇష్టారీతిన మాకు హక్కు లేదు. మేము క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలం కాబట్టి మాకు ఒకవేళ మనసులో అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ మేము మా సంస్థలో ఇంటర్నల్గా మేము మా అభిప్రాయాలు చెప్పేటువంటి స్వేచ్ఛ మాకుంది. కానీ మీడియా ముందర ప్రకటించడానికి మాకు ఏ విధంగానూ లేదు. ఎందుకంటే ఇది మాకు ఒక క్రమశిక్షణ కలిగినటువంటిది. ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క పెద్దలు ఉంటారు, వాళ్ళు అన్ని విషయాలు మాకన్నా జవాబుదారితనంతో పార్టీని ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. మా యొక్క భవిష్యత్తును కూడా వాళ్ళు గొప్పగా ఆలోచన చేస్తారు. కార్యకర్తను ఎలా కాపాడుకోవాలో తెలుసు, పార్టీని ఎలా రన్ చేయాలో తెలుసు. కాబట్టి దానికి సంబంధించిన విషయంలో మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కేంద్ర నాయకత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఆలోచన చేసి ఏది మంచి జరిగితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆ నిర్ణయమే ఉంటుందని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఆ నిర్ణయం, ఆ క్లారిటీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది రమేష్ గారు? లాస్ట్ క్వశ్చన్, రేపా ఎల్లుండా 2 రోజుల 3 రోజుల? ఎందుకంటే ఆల్రెడీ ఎన్నికల వేడి మొదలైంది సార్. వాళ్ళు ఎన్నికల వేడి అంటే సార్ కోట్ల రూపాయలంతా కూడా దోచేస్తున్నారు సార్. కాబట్టి వాళ్ళు ముందే వాళ్ళకు మళ్ళా ఏంటంటే దోచుకున్నటువంటి సొమ్మును కాపాడుకోవడం కోసం, లేకంటే మరింతగా దోచుకోవాలనేటువంటి ఉద్దేశంతో అనవసరమైనటువంటి డబ్బులంతా కూడా వృధా చేస్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకు పోయినా వాళ్ళ యొక్క ప్రచార పటోటోపాలకు తట్టుకోలేనటువంటి పరిస్థితి. నిజాయితీ కలిగినటువంటి సేవ చేయాలనేటువంటి రాజకీయ నాయకుడు ఈ ఎన్నికల్లో నిలబడాలంటే భయపడేటువంటి దుస్థితికి తీసుకొచ్చారు వీళ్ళు. కాబట్టి మాకు అంత తొందర ఏం లేదండి. ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు ఏది మంచిది ఏది చెడ్డది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడడం కోసం, భవిష్యత్తు అవసరాల కోసం, భవిష్యత్తులో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తనకు తానుగా స్థానం సంపాదించుకోవడం కోసం ఎవరి నాయకత్వము అవసరము అనేటువంటి విషయంలో ప్రజలకు చాలా స్పష్టత ఉందండి, మనకన్నా చైతన్యశీలురు. కాబట్టి తప్పనిసరిగా వేచి ఉందాం సార్. ప్రజలు కూడా ఆ విధమైనటువంటి మంచి తీర్పిస్తారని నమ్ముదాం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ నాయుడు గారు. ఏదేమైనప్పటికీ బీజేపీ ప్రస్తుతం జరుగుతున్న చర్చలు కావచ్చు, ఇవన్నీ ఒక కొలిక్కి రావడానికి, పొత్తులకు సంబంధించి ఒక
క్లారిటీ రావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి రమేష్ నాయుడు గారు అంటున్నారు. దీంతోపాటు వరుసగా జరుగుతున్న సమావేశాలు ఏవైతే ఉన్నాయో అది కేవలం ఆశావాహులు కావచ్చు, ఎవరైతే ప్రతి జిల్లాలో ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళని క్లియర్గా స్కాన్ చేయడానికి మాత్రమే అని కూడా తను క్లారిటీ ఇవ్వడం జరిగింది. రాబోయే 2-3 రోజుల్లో బీజేపీలో డెవలప్మెంట్స్ ఏం జరగబోతాయి చూడాలి. ఎందుకంటే ఆదివారం అంటే ఈరోజు మళ్ళీ 11 జిల్లాల నాయకులతోటి మళ్ళీ సమావేశాలు జరగనున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఒకవైపు జనసేన టీడీపీ వాళ్ళ ప్రచార శైలిలో వాళ్ళు ముందుకెళ్తున్నారు. వైసీపీ ఆల్రెడీ మనకి ఒక మార్కును క్రియేట్ చేస్తూ ప్రచారాన్ని తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా బీజేపీ ఇటా అటా అనేది మాత్రం కాలమే నిర్ణయించనుంది. చూస్తూనే ఉండండి TV9.